మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్లో పూజలు చేసి కాసుల వర్షం కురిపిస్తామని మోసం చేసిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గండి మైసమ్మలో నివాసం ఉండే బసవరాజును డబ్బు రెట్టింపు చేస్తామని 5గురు నమ్మబలికారు. ఈ నెల 18న ఇంట్లో పూజల పేరిట ప్రసాదంలో మత్తుమందు కలిపి 25 లక్షలు దోచుకు వెళ్లారు. మత్తు నుంచి తేరుకున్న బాధితుడు మోసపోయారని గ్రహించి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి 5గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆ ముఠా నుంచి ఎయిర్ గన్, కత్తితో పాటు 8,50,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి యూపీకి చెందిన అబ్దుల్ ఖయ్యూం పరారీలో ఉన్నట్లు డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. కొంతమంది వ్యక్తులు వచ్చేసి డబ్బుల్ని పూజ చేసి ఆ డబ్బులు ఎంతైతే మనం పెడతాం దానికి డబ్బులు మేము చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా అతనికి ప్రసాదం రూపంలో మత్తు మందు కలిపి అతను స్లో కోల్పోయిన తర్వాత అమౌంట్ తీసుకొని పోవడం అనేది వీళ్ళ యొక్క మోడస్ ఆపరెండి. ఇందులో మనకి 17, 18వ తారీఖు నైట్లలో సుమారుగా ఎర్లీ అవర్స్ 3:30 టైంలో పూజ చేసి అని చెప్పేసి 25 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇందులో మొత్తం 5గురు వ్యక్తులు ఒక గ్యాంగ్ గా ఏర్పడి ఈ నేరంలో పాల్గొనడం జరిగింది. అందులో మెయిన్ ముద్దాయి మనకి ఇంకా పరారులో ఉన్నాడు. మిగతా 4 మనం నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది.